ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్యంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొనుము, తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపుము. తన ప్రాణమును కాపాడుకొనుచుండొచ్చు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును దారబోయువాడు దానిని దక్కించుకొనును. ఒకడు లేఖనము వంటి సంపాదించి తనను తాను కోల్పోయి లేక తను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్యంలో యేసు ప్రభుని ఎవరు నమ్ముతున్నారు, యేసు ప్రభుని ఎవరు విశ్వసిస్తున్నారు, యేసు ప్రభు మార్గంలో ఎవరు నడుస్తున్నారు అని ఈనాడు వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు కష్టాల్లో ఉన్నప్పుడు, ఈనాడు శ్రమల కాలంలో యేసు ప్రభువు సిలువ మోయుచుండగా, యేసు ప్రభువుని శిక్షిస్తుండగా ఎవరైతే యేసు ప్రభు పట్ల విధేయత కలిగి ఉన్నారో వారి గురించి ప్రభు ఈనాడు వాక్యంలో తెలియజేస్తున్నారు. ఆనాటి పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులచే యేసు ప్రభువు చంపబడి సిలువ వేయబడ్డారు. కానీ ఆనాడు ప్రభువైన యేసువారు 3వ దినమున మళ్ళీ నేను తిరిగి ఉత్థానమవుతాను అని ప్రభువు పలికిన మాటలు ఎవరైతే విశ్వసించారో వారి పట్ల ప్రభువు విధేయత కలిగి ఉన్నారు. మనము కష్టాల్లో ఉన్నా సరే మనం ప్రభువు పట్ల విధేయత కలిగి జీవించాలి. మన సిలువ మనం ఎత్తుకొని నడిచిన వారు ప్రభువు మన సిలువను ప్రభువు మోస్తానని పలుకుచున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువుని చాలామంది విడిచిపెడుతూ ఉంటారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైతే ప్రభువుని అంటిపెట్టుకుని ఉంటారో ప్రభువు వారిని అంటిపెట్టుకుని ఉంటానని ఈనాడు వాక్యంలో ప్రభువు మనకి తెలియజేస్తున్నారు. తనను తాను తగ్గించుకొని ఎవరైతే హెచ్చింపబడతారో వారిని ప్రభువు హెచ్చింపబడును అని ఈనాడు వాక్యంలో తెలియజేస్తుంది. ప్రియ ప్రజలారా, ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లాభం ఏమున్నది అని ఈనాడు వాక్యంలో ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మన ప్రాణాలు కాపాడుకోవటానికి చెడు మార్గంలో, చెడు అలవాట్లలో మనం ఉంటున్నాం. ప్రియులారా, అబద్ధాలు చెప్పడంలో మనం తప్పించుకోవటానికి ఏదైనా ఒక విషయంలో అబద్ధాలు చెప్పి మన ప్రాణాలను మనం కాపాడుకుంటున్నాం. ప్రజలారా, ఎవరైతే ఏ క్షణములో అయినా యేసు పట్ల విధేయత కలిగి నిజాయితీవంతంగా నిలబడతారో వారి యొక్క ప్రాణాలు అనేవి ప్రభువు పట్ల ఉంటాయని తెలియజేస్తున్నారు. తన ప్రాణమును కాపాడుకొనుచుండువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. ప్రభువు తన నిమిత్తము ప్రాణం ఎవరైతే దానం చేస్తారో, అంటే ఎప్పుడైతే నిజాయితీవంతంగా పరుల పట్ల మంచిగా జీవిస్తారో వారి ప్రాణము దేవుడి పట్ల కలిగి ఉంటుంది అని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రభు ప్రాణాలు కాపాడేది ప్రభువే కాబట్టి దాని పట్ల మనము విధేయత కలిగి జీవించాలి. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తుతి, మహిమ, ఆరాధన తండ్రి. ఈనాడు వాక్యంని మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, తన ప్రాణమును కాపాడుకునేవాడు తనను తాను కోల్పోవును అని ఈనాడు వాక్యంలో సెలవిచ్చుచున్నారు. ప్రభువా, మా ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రభువా ఎన్నో కష్టాలు పడుతున్నాం తండ్రి. ప్రాణాల మీద ఆశలు పెట్టుకుని బతుకుతున్నాం తండ్రి. అలాంటి ప్రాణాల మీద ఆశను తీసివేసి ప్రభువా నీ మార్గంలో, నీతిమంతమైన మార్గంలో నడుచుకునే విధంగా ప్రభువా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నిత్యము మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
నా నిమిత్తము తన ప్రాణమును దారబోయేవారు దానిని దక్కించుకొనును అని మీరు ఈనాడు వాక్యంలో సెలవిచ్చుచున్నారు ప్రభువా. మీ నిమిత్తము ప్రాణాన్ని దారబోస్తున్నాం తండ్రి. మీ నిమిత్తము సిలువను మోస్తున్నాం తండ్రి ప్రభువా. మీరు మీ సిలువని మా భుజాల మీద వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. మీరు ఎల్లవేళలా మీరు మాకు తోడై ఉండమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎటువంటి శోధనకు గురి కాకుండా ప్రభువా నీతిమంతుని వలె జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని మాకు అందించమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము నీ సేవలో మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తపస్సు కాలమందులు ప్రభువా మీరు మాకు తోడై ఉండమని ప్రభువా. చెడు మార్గంలో నడువక మంచి మార్గంలో నడుచుకొని నీ వాక్యాన్ని జ్ఞానం చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించమని ప్రభువా మీరు ప్రార్థిస్తున్నాం తండ్రి.